ఒక మనిషి జన్మ ఎత్తామంటే దానికి దేవుడి సంస్కృతి సాంప్రదాయం ఒక పద్ధతి పాడు అంటే ఏడుస్తుంది. ఆ పద్ధతి పాడు ఉండదు, మాకు సంస్కృతి సాంప్రదాయం ఉంది, మాకు సిగ్గు లజ్జ దేవుడు ఏవీ రాయలేదు, మేము మనిషి రూపంలో ఉన్నటువంటి మృగాలమని తెలియజెప్పుకుంటున్నటువంటి వైసీపీ నేతలకు ఈరోజు అది లేదు కనుకే ఈ గడ్డి తినిపించే కార్యక్రమం చేశామండి. ఈరోజు పదే పదే ఒక సేవా దృక్పథం కలిగినటువంటి భువనేశ్వరమ్మ నిజంగా ఏనాడు ఆవిడ బయటకు వచ్చిన తీరు లేదండి. ఆయన తండ్రి ముఖ్యమంత్రి, ఆయన భర్త ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు, కానీ ఏనాడు రోడ్డు మీదకి వచ్చి ప్రజలకి ఇగో మాకు ఓటేయండి అనలేదు. ఏనాడైనా ప్రజల మధ్యలోకి వచ్చి నేను సేవ చేస్తాను అనే తత్వం కలిగిన మాతృమూర్తి రూపంలో ఉన్నటువంటి ఆవిడ ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ సేవా ట్రస్ట్కి పరంగా చేశారండి. హుదూద్ తుఫాన్ అవ్వచ్చు, కాకపోతే మొన్న వచ్చినటువంటి ప్రతి దాంట్లోని సేవా కార్యక్రమంగా ప్రజలకు అండగా ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారండి చూడండి ఒకసారి. దోపిడీ చరిత్ర కలిగినటువంటి అధినాయకుడిని పెట్టుకొని మా మచ్చ మాకు కనిపించట్లేదు, అద్దంలో కూడా కనిపించట్లేదు అని చెప్పేసి ఈరోజు ఎదుటి వ్యక్తినే నిద్రలో కూడా వాళ్ళనే అనుక్షణం స్మరిస్తున్నారంటే ఎంతగా ఆవిడ ఆవేదన పడుతుందో భువనేశ్వరమ్మ గారు చెప్పుకోలేము. ఈరోజు తన భర్త కోసం నిజం గెలవాలని బయటకు వస్తున్న ఆవిడ మీద కూడా ఈరోజు ఆవిడ్ని జైలుకు పంపిస్తాము, లోకేష్ గారిని కూడా జైలుకు పంపిస్తాము, తన భర్త ఆల్రెడీ లోపల ఉన్నాడు అంటే వీళ్ళు ఎంత కక్షపూరితంగా ఆలోచన చేసి ఆయన లోపల ఉంచారో ప్రజలందరూ ఇప్పుడే ఆల్రెడీ గమనించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు లజ్జ దేవుడు రాస్తాడేమో అని చెప్పి ఆ గడ్డైనా తింటే కనీసం మళ్ళీ తిరిగి వచ్చి అయ్యో నేను గడ్డి తింటున్నానంటే మనిషిని అవ్వాలని మార్పైనా కలగాలని ఆవిడకి గడ్డి తినే కార్యక్రమం నేర్పించామండి. ఇప్పటికైనా నీ చరిత్ర ఏంటో తెలుసు అందరికీ. ఆల్మోస్ట్ మొన్న దొంగేడుపులు కూడా ఏడ్చావు, చరిత్ర నీది బయట పెడితేనే నువ్వు అంత బాధపడ్డావే. ఏ నీచ చరిత్ర కలగకుండానా ఒక సేవా దృక్పథం కలిగిన చరిత్ర కలిగిన ఆవిడ గురించి బయట పెడితే మేమెంత బాధపడాలి. భువనేశ్వరమ్మ గారి గురించి ఇంకొకసారి మాట్లాడినా కూడా నీ నాలుగు చీరేస్తాము, నీ ఇల్లు ముట్టడించి నీ కుటుంబాన్ని కూడా బయటికి ఈడ్చడానికి కూడా తెలుగు మహిళలు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికైనా నోరు కట్టుపెట్టు. దేవాలయంకి వెళ్ళామంటే దేవుణ్ణి ఏ విధంగా ఏ కోరికలు కొనాలో అవే మాట్లాడు, అంతేగాని దేవాలయం కూడా వెళ్ళినా కూడా వీళ్ళ కుటుంబం గురించి వీళ్ళ కోసమే మాట్లాడుతున్నామంటే నీది అసలు ఆడ జన్మే కాదని